హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్తో నా వ్లాగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. కొంచెం బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ లడ్డన్నా చేసుకుందామని చెప్పేసి, లేదంటే బాదం డైలీ ఒక 4-5 నానబెట్టుకొని తినాలని తెచ్చుకున్నాను. బాదం అయితే చాలా మంచిదే కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచివే కదా హెల్త్కి. ఇంకా బాదం నానబెట్టుకొని అలా తిందామని చెప్పేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాను. డేట్స్, కిమిజా డేట్స్ బాగున్నాయండి. అంటే వితౌట్ సీడ్స్ ఏం కాదు, బాగున్నాయన్నమాట. ఆ ఓట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా వాల్నట్స్, బెర్రీస్ మాత్రం మర్చిపోయానండి. అనుకున్నాను కానీ వాల్నట్స్, బ్లూబెర్రీస్ మాత్రం మర్చిపోయాను అనమాట. ఇంకా సరే నెక్స్ట్ వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇవన్నీ డైలీ ఒక స్పూన్ అలా తీసుకుంటాను. అండ్ పిస్తా వచ్చేసి ఒక 3 తీసుకుంటాను. బాదం పప్పులు డైలీ ఒక 4-5 నానేస్తాను అనమాట. బిఫోరు డిమార్ట్లో తెచ్చింటి అయిపోయాయి అనమాట. ఇంక ఇవి ఇప్పుడు బయట మా ఇంటి దగ్గరే షాప్ కొత్తగా ఓపెన్ చేశారు, దాంట్లోనే తీసుకున్నాను అనమాట. ఇంక తర్వాత వచ్చేసి పూజ చేద్దామని చెప్పేసి ఈరోజు ఇంకా పాయసం అయితే రెడీ చేస్తున్నానండి పూజకి. చాలామంది పాయసం పెడతారు, కొంతమంది సన్నగబెల్ల పాయసం పెడతారు, ఇలా సేమియా పాయసం పెడతారో లేదో నాకైతే అర్థం కాలేదు. అయితే ఫస్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. తర్వాత ఇంకా పైన ఉన్న అక్క మాత్రం వద్దులే, పెట్టకూడదు అని చెప్పేసింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి పాయసం అయితే చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి దేవుడికి అయితే ఏం పాయసం పెట్టలేదండి, వద్దు అన్నారు. కొందరి సైడు పెడతారు, కొందరి సైడు పెట్టరండి సేమియా పాయసం. అది నాకు అర్థం కాలేదు. వ్లాగ్ చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి. సేమియా పాయసం అనేది దేవునికి నైవేద్యంగా పెడతారా లేదా అనేది అర్థం కాలేదు. అయితే నేను ఇక్కడ వచ్చేసి 3 కప్స్ అయితే మిల్క్ తీసుకున్నాను. అలాగే వచ్చేసి కొంచెం దానిలోకి మిల్క్లోకే సేమియాలు వేసేసాను అనమాట. సేమియాలు కొలత అనేది ఏం లేదండి, నార్మల్గా నేను వేసేసుకున్నాను అనమాట. అంటే 3 మెంబర్స్కి కదా అని చెప్పి వేశాను. తర్వాత సేమియాల్లోకి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. అలాగే ఇలాచీ వచ్చేసి ఒక 3 ఇలాచీ తీసుకొని అలా పైన చెక్కు తీసేసి అలానే వేసేసాను అనమాట. మనం తింటుంటే అక్కడక్కడ నోటికి తగులుతాయని చెప్పి నేనేం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోలేదండి. ఆల్మోస్ట్ ఇంకా సేమియా ఉడుకుతున్నప్పుడైతే ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి చక్కెర అండ్ డ్రై ఫ్రూట్స్ 2 వేసాను అనమాట. ఇంకా కావాలంటే మీరు దీంట్లోకి సబ్జా గింజలు కానీ, అలాగే వచ్చేసి సబ్జా గింజలు అంటే వైట్ సబ్జాలండి, ఏమంటారు, వైట్ సబ్జానే అంటారు. సబ్జా గింజలు నానబెట్టి వేసుకున్నా కూడా చల్లగానే ఉంటుంది. అయితే ఇప్పుడు వాతావరణం మనకు కొంచెం కూల్గా ఉంది కదా, అలా అని చెప్పేసి నేనేం వేయలేదు. ఇంకా పెసరబ్యాళ్ళు ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట, హెల్త్కి చాలా మంచిది. ఫైనల్గా ఇంకా నా ప్రసాదం రెడీ అయిపోయింది. బాబు స్కూల్కి రెడీ అయ్యాడు అని చెప్పి ఉగ్గాని చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా పూజ అయితే చేస్తున్నాను. చెప్పాను కదా పాయసం పెట్టకూడదు అన్నారు. అయితే బనానా ఉన్నాయండి. ఫస్ట్ పూజ చేసేప్పుడు మర్చిపోయాను. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే బనానా మర్చిపోయానండి. ఫైనల్గా పూజ అయిన తర్వాత తీసుకొచ్చి పెట్టానమాట. యాక్చువల్గా అంటే నేను పాయసం పెడదాం అనుకున్నాను కదా, ఇంకా సర్లే అని చెప్పేసి లాస్ట్ ఫైనల్గా బనానా పెట్టాను. బట్టలు అయితే మిషన్కి వేసాను. ఒక సైడ్ చూడండి వాన ఎలా వస్తుందో. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఎండ కాస్తూ మాడమైపోయి వర్షం వచ్చేస్తుందండి. చిన్నగా వస్తుంది, ఎక్కువైతే కాదనమాట. చూడండి అసలు చుట్టూ ఎలా ఉందంటే వాతావరణం చాలా 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 బాగుందనమాట. కానీ ఈ క్లైమేట్లో నేను పాయసం తినుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఇంకొక సైడ్ అయితే బట్టలన్నీ మిషన్కి వేసేసానండి. అక్కడ చూస్తే బోర్ వేస్తున్నారనమాట. అయితే మసీద్ ఏదో కడతారంట కొత్తగా, బోర్ వేస్తున్నారు. పాయింట్ వాటర్ వస్తాయా లేదా అని చెప్పేసి, ఇంకెలా అయితే అలా అవుతుందని చెప్పేసి బట్టలన్నీ అయితే వేసేసానండి. నాన్ని ఆరిపోతే ఆరిపోని అని, లేకుంటే స్మెల్ వస్తాయన్నమాట. ఇదివరకు ఇంట్లో వేసాను, అయితే ఎందుకో ఇంకా నాకు నాన్నీళ్ళు అని చెప్పేసి బయటే వేసేసాను అనమాట. ఇంకా మా వాడు కివీ ఫ్రూటు అండ్ జాక్ ఫ్రూట్ 2 కట్ చేసుకొని తినుకుంటూ కూర్చున్నాడు అనమాట. వీడియో తీసా అంటే వద్దన్నాడు. సర్లే అని చెప్పేసి ఇంక వదిలేసాను. చూడండి మీకు చూపిస్తాను. తగ్గిపోయిందండి, వర్షం వచ్చినట్టుగా వచ్చి అలా అలా వెళ్ళిపోయిందనమాట. అయితే తులసమ్మని ఈరోజు తలస్నానం చేసి చక్కగా మంచిగా మట్టి తెచ్చి ఇంకా మా ఇంటి పక్కల అక్క అయితే చెట్టు ఇచ్చిందనమాట, నాటేశాను. ఇంకా తర్వాత ఈవినింగ్ స్కూల్ యూనిఫామ్ అయితే ఒకటి సాటర్డే డ్రెస్ అయితే ఉందండి, దాన్ని తీసుకురావడానికి అని చెప్పి బయటకైతే వెళ్ళామన్నమాట. అయితే పెట్రోల్కి లోపలికి వెళ్ళాడు. నేను జస్ట్ అట్లా ఒక స్మాల్ క్లిప్ అయితే యాడ్ చేశాను.
ఇక్కడ చూడండి మా వాడు యూనిఫామ్ తీసుకుంటున్నామనే సంబరం అంతా ఇంత కాదనమాట. సాటర్డేదండి ఇది. వాళ్ళకి సాటర్డే టీషర్ట్స్ అయితే ఇచ్చారంట యూనిఫామ్లోకి, శ్రీ చైతన్య స్కూల్ అనమాట. ఇంక ఇవి వచ్చేసి ఏదో తెలియదు, ఎవరో పక్కన అడుగుతుంటే చూపిస్తున్నారనమాట. నేను వచ్చేసి ఏ స్కూల్ వివి అని చెప్తుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్వి అని చెప్పారు. అబ్బో మా బాబు ఫస్ట్ ఇయర్ కాదులే 7th క్లాస్ అని చెప్పాను. అయితే పక్కన ఎవరో అడుగుతున్నారండి, అలా షూట్ చేశాను అనమాట. చూసారా, ఇంకా పక్కన మేమైతే మా టీషర్ట్స్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. సాటర్డే యూనిఫాము, శ్రీ చైతన్య స్కూల్వి యూనిఫామ్స్ అన్నీ మారుస్తున్నారండి. ఇంకా అలాగే వచ్చేసి అయితే మా వాడు పానీపూరి కావాలన్నాడనమాట. ఈ అంకుల్ దగ్గర తింటున్నాడు, చెప్పానమాట వీడియో తీసి అంటే ఏం అనలేదనమాట. తీసుకోమ్మా అని చెప్పాడు. నేనైతే పానీపూరి తిన్నాను, ఇంకా బాబుకి అయితే మసాలా పూరి తీసుకున్నామన్నమాట. ఈ మధ్య తినట్లేదులేండి, చాలా తగ్గించామన్నమాట. ఎందుకంటే పానీ కూడా ఏ వాటర్తో చేస్తున్నారు ఇలా అలా అని చెప్తున్నారు కదా, బయట చూస్తే భయం వేసింది. నేను ఆ మాట అంటుంటే లేదమ్మా ఫ్రెష్గా చేసిస్తాము, ఇవి వచ్చేసి మినరల్ వాటరే, చూడు నీ ఎదురుగే చేసిస్తానని చెప్పి నీట్గా అన్నారు. మరి అది ఎలానో ఏమో తెలీదు, కానీ ఎంత ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి మనం ఇలా బయటకు వచ్చినప్పుడే కదండి, అంటే నాకు తెలిసి 20 డేస్కి ఒక్కసారైనా అలా పానీపూరి తినాలనిపిస్తుంది అనమాట. ఇంక అంకుల్ వచ్చేసి చాట్ కూడా వేసి ఇచ్చారు బాగా అనమాట. ఇంకా పెరుగు అయితే లేదన్నారు. ఇంకా మా వాడు వచ్చేసి అలా తింటున్నాడు. మేము రెగ్యులర్గా తినే అతనైతే కాదండి, వేరే ఆయన. ఇంకా పానీపూరి తినేసి వచ్చాము. ఇది ఆఫ్టర్ కంటిన్యూషన్ వ్లాగ్ అండి. వచ్చేసి ఇంకా సండేకి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఈరోజైతే ఫ్రై టైప్ చేస్తున్నాను. ఇంకంటే మసాలా గ్రేవీ అనేది ఏం లేదనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత టమోటోస్, ఆనియన్స్ అంతే, అవి రెండే వేసానండి. అవి బాగా మగ్గిన తర్వాత అయితే చికెన్ వేసుకుంటాను. ఇంకా అలాగే ఇంకో సైడ్ అయితే మిల్క్ బాయిల్ అవుతున్నాయి అన్నమాట, పాలు కాబెడుతున్నాను. ఇంకా సండే రోజు బ్లాగ్ అండి, ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఇంకా మనకి టమోటోస్ కానీ ఆనియన్స్ కానీ వేస్తే చికెన్ చాలా బాగుంటుందన్నమాట. కొంతమంది మసాలా ఆ టైప్లో వేస్తారు, కొంతమంది ఇలా గ్రేవీ రావాలని చెప్పి ఇలా కూడా వేస్తారు. ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా గార్లిక్ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 1 టైం ఏమో చేశానండి, బట్ కొంచెం కారంగా ఉంటుంది, వీటి తినలేడని చెప్పేసి నేను ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా టమోటో ఆనియన్ మగ్గిన తర్వాత కొంచెం అయితే జీలకర్ర ఆవాలు జస్ట్ లైట్గా వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అనమాట. హోమ్ మేడే, బయట తెచ్చింది ఏం కాదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ అయితే వేసేసాను అనమాట. ఒక్కొక్కసారి కడిగి వేస్తానండి. నాకు ఏదైనా షాప్ దగ్గర తెచ్చినప్పుడు ఫస్ట్ చూస్తాను అక్కడ ఆ ప్లేస్ నీట్గా ఉండి ఫ్రెష్గా బాగా ఇచ్చారు చికెన్ అనిపిస్తే మ్యాక్సిమం కడగను. అక్కడ ఏదన్నా నాకు డౌట్ అనిపించి ఆ ప్లేస్ బాగాలేదు అనిపిస్తే కడుగుతాను అనమాట. ఇంకా అలాగే చికెన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ దీంట్లో వాటర్ అంతా ఇమిరిపోయేలా మగ్గిస్తాను. అంటే చికెన్లో ఏమైనా ఇంజెక్షన్స్ వేసింటారు కదా, అవన్నీ మగ్గించడంలో అంటే హీట్ అవ్వడంలో పసుపు ఉప్పు వేసింటాం కదా, దాంట్లో బ్యాక్టీరియా వెళ్ళిపోతుందంట. నాకైతే వేరే వాళ్ళు చెప్పారు. అందుకే పసుపు ఉప్పు వేసి బాగా ఒక 20 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఇంకా తర్వాత తీసేసి మరి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిస్తాను అనమాట. దాంట్లో ఏమన్నా ఉన్నా ఆవిరి రూపంలోనే వెళ్ళిపోతుందని. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఇది ఓన్లీ కొంచెం మిరియాలు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే వచ్చేసి చెక్క, లవంగ కొన్ని లైట్గా అన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టాను అనమాట. పట్టిన పౌడర్ అయితే వేసుకొని కొంచెం కారం వేసాను అనమాట. అయితే ముందుసారి చేసినప్పుడు చికెన్ కర్రీ కారం ఉన్నదండి, అందుకే ఈసారి కొంచెం అన్నీ చూసుకొని లైట్గా వేసాను మసాలాలు అనమాట. అంటే జస్ట్ ఫ్రైయే కదా, ఇదేం పులుసు అలా పెట్టలేదు, ఎక్కువ గ్రేవీ రావడానికి జస్ట్ ఫ్రై మాదిరే చేస్తున్నాను. ఇంకా మీలో సండే ఎలా గడిచిపోయింది, ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే రావడం లేదండి. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు, కామెంట్ కూడా పెట్టడం లేదనమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే నేను చేసే బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం డ్రై కొత్తిమీర అండ్ డ్రై కసూరి మేతి వేసుకున్నాను అనమాట.
అంటే ఒరిజినల్ కూడా ఉంది, అంటే రియల్ కొత్తిమీర కూడా ఉంది, కానీ డ్రై అయినదే వేసాను. ఫ్లేవర్ ఇది కూడా బాగుంటుంది చూద్దామని చెప్పేసి ఇది వరకు చేశాను, అందుకే కొంచెం డ్రైగా వేసేసాను. మీలో ఎంతమందికి నా వ్లాగ్స్ నచ్చాయో, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, కమెంట్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.